అందరూ బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో పానీపూరి ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం సన్నగా తరిగిన ఉల్లిపాయలు, టమోటాలను చిన్నగా కట్ చేసిన టమోటాలను తీసుకుంటున్నాం. ముందుగా ఉల్లిపాయలు, టమోటాలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఈ పానీపూరి తయారు చేయడానికి రెడీమేడ్గానే పూరీల ప్యాకెట్లో దొరుకుతాయి. ఆ ప్యాకెట్ సూపర్ మార్కెట్లో తెచ్చుకోవాలి. తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టేసి ఆయిల్ వేసి ఫస్ట్ జీలకర్ర వేసాం. తర్వాత ఉల్లిపాయ, కొంచెం ఒక అర స్పూను అల్లం చిన్నిపాయ పేస్ట్ వేసాం. ఇది కొంచెం వేగాక ఇప్పుడు చెన్నా దాల్ కర్రీ చేస్తున్నాం అన్నమాట. దీనికోసం శనగల్ని ఒక 4 అవర్స్ ముందే పెట్టాము. నానబెట్టి కుక్కర్లో 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించాం. తర్వాత కర్రీ ప్రిపేర్ అన్నమాట ఇది. నెక్స్ట్ టమాటాలు యాడ్ చేసాం. ఈ పానీపూరి ప్యాకెట్స్ దొరుకుతున్న దగ్గర నుండి శనగల్ని ఉడికించి పెట్టాము. ఆ శనగల్ని యాడ్ చేస్తున్నాం. ఇది అంతా పానీపూరిలో కలుపుకొని తినే కూర కోసం. అది కలుపుకొని తింటారంట, నాకు కూడా తెలియదు. ఇప్పుడు దీంట్లో పసుపు యాడ్ చేసింది, తర్వాత గరం మసాలా యాడ్ చేసింది. ఇదంతా మా పాప ప్రిపేర్ చేస్తుంది, నేనేమో వీడియో తీస్తున్నాను అన్నమాట. దీన్ని నేను తినను, దీని మీద నాకు ఇంట్రెస్ట్ కూడా ఉండదు. మా అమ్మాయికి ఇంట్రెస్ట్ చేస్తుంది ఇంట్లో. తర్వాత కారం యాడ్ చేసాము. గరం మసాలా, పసుపు, కారం, సాల్ట్ యాడ్ చేసాము. ఇవన్నీ మళ్ళీ దగ్గర పడిందాకా ఉడికించాలి. ఈలోపు పానీ కోసం పచ్చిమిరపకాయ, అల్లం పేస్ట్ చేసాం. తర్వాత ఇదంతా దగ్గర పడింది, దాన్ని మెత్తగా స్మాష్ చేస్తుంది. స్మాష్ చేశాక మెత్తగా అదే మనం పప్పు రుబ్బుకున్నట్టు దీంతో స్మాష్ చేస్తుంది. ఈ పానీపూరి అవి సూపర్ మార్కెట్లో చిన్న చిన్న బిళ్ళల్లాగా దొరుకుతున్నాయి. వాటిని తెచ్చి మంచిగా ఆయిల్లో వేస్తే పూరీలు వస్తున్నాయి. దాంతో తయారు చేస్తుంది. ఇప్పుడు ఇది అయిపోయింది. నెక్స్ట్ పూరీలు, అవి సూపర్ మార్కెట్ నుండి తెచ్చాం. ఆ ప్యాకెట్ ఓపెన్ చేసి బాటిల్లో పోసేసింది మా పాప. నెక్స్ట్ టైం ప్యాకెట్ పేరు అవన్నీ చూపిస్తాను. ఇప్పుడు పూరీలు బాగా పొంగాయి. నీట్గా వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటాను. తర్వాత పానీ తయారు చేయడానికి ఆ మిక్సీ వేసిన అల్లం, పచ్చిమిర్చిని వడకడుతున్నాం. అది టీ స్టైనర్లో వడకడుతున్నాం. నీట్గా వడకట్టి మళ్ళీ దానిలో కొద్దిగా ఎండుమిర్చి పౌడర్ వేసాము. తర్వాత కొంచెం గరం మసాలా యాడ్ చేసాం. దాని తర్వాత కొంచెం వాటరు, సాల్ట్ కూడా యాడ్ చేసాం.
ఇప్పుడు ఈ పూరీల్లోకి మనం తయారు చేసిన చన్నా దాల్ పెట్టేసి కొద్దిగా సన్నగా తరిగిన పచ్చి ఉల్లిపాయలను కూడా పెట్టి ఆ పానీలో పెట్టుకొని తినేయటమేనమాట. అవన్నీ ప్లేట్లోకి సర్వ్ చేసి పెడుతున్నాం. ప్లేట్లో పెట్టాము, అట్లా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక గిన్నెలోకి పానీ తీసుకొని పానీలో ముంచుకొని తినేయటమే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. పానీపూరి రెడీ.